Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ మనందరికీ తెలుసు. ఎన్నో వందల మంది జీవితాల్లో విషాదం నింపినటువంటి పరిస్థితి. దర్యాప్తు ఇప్పటికి ఇంకా పూర్తి కాలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. కాకపోతే బ్లాక్ బాక్స్ నుంచి కొంత సమాచారం ఇప్పటికే బయటకు వచ్చింది. అందులో ఏంటంటే పైలట్ పక్కనే ఉన్నటువంటి కో పైలట్ తోటి ఎందుకు ఇంజిన్ ఆఫ్ చేసావు అని అడిగినట్టు, నేను ఆఫ్ చేయలేదు నాకు తెలియదని అతను అన్నట్టు మనం అవన్నీ వింటున్నాము. దర్యాప్తు ఇంకొక 3 నెలలు పడుతుంది అంటున్నారు సమగ్రంగా రావాలి అంటే. సో వీటన్నింటి మీద ఒక్కసారి మనం సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారితో ఒక్కసారి మాట్లాడదాం. అలాగే అసలు దీనికి సంబంధించి సార్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ్ గారు. సార్ మనకు తెలుసు అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ దారుణమైనటువంటి ఘటన. ఇండియాలోనే ఇది ఇంత పెద్ద ఇన్సిడెంట్ రెండవదని అంటున్నారు. రీసెంట్ గా వచ్చినటువంటి బ్లాక్ బాక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంజిన్ ఆఫ్ చేశారు అనేది అయితే తేలిపోయింది. కానీ అది ఎవరు ఆఫ్ చేశారు అనేదే ఇప్పుడు ఇక్కడ పాయింట్. దానికి అదే ఆఫ్ అవుతుందా, అలా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయా అనేది కూడా సమగ్రమైన విచారణలో తేలుతుంది. తర్వాత కానీ కొంతమంది ఏంటంటే ఇప్పటికే కొన్ని విదేశీ మీడియా సంస్థలు కావచ్చు, లేకపోతే కొంతమంది ఇక్కడున్న వాళ్ళు కూడా పైలట్ ఆఫ్ చేశారు, లోపల ఉన్నటువంటి పైలట్ అతనికి కొంచెం మెంటల్ కండిషన్ బాగాలేదు, ఇలా ఏవో చెప్తున్నారు. సార్ మీకున్న ఇన్ఫో ప్రకారం మీరేం చెప్తారు, అసలు ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు సార్? ఎందుకంటే మొత్తం ప్రపంచంలోని ఏవియేషన్ ఇండస్ట్రీలో తీసుకుంటే ప్రధానంగా 2 ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా ప్రాధాన్యత, 2 కంపెనీ ముఖ్యంగా, బోయింగ్ ఒకటి, ఎయిర్ బస్ ఒకటి. బోయింగ్ అన్నది అమెరికన్ మేక్, జనరల్ గా అమెరికాలో తయారవుతాయి. తర్వాత వచ్చేసి ఎయిర్ బస్సెస్ అన్నవి యూరోపియన్ యూనియన్ అంటే యూరోప్ దేశాలు కలిసి చేస్తున్న ప్రధానమైన. కాబట్టి మేజర్ ప్యాసింజర్ లో ఈ 2 కంపెనీలు అవి ప్రముఖంగా ముందుకు వస్తుంటాయి. ఎయిర్ ఇండియా దగ్గర ముఖ్యంగా బోయింగ్ చాలా ప్రధానంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో AI-171 ఫ్లైట్ ఏదైతే ఉందో ఎయిర్ ఇండియాది, అది డ్రీమ్ లైనర్ అంటారు దీన్ని. అంటే లేటెస్ట్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా 787 సిరీస్ అంటారు దీన్ని. ఓకే సార్. బోయింగ్ 787 మీరు చూసుకుంటే బోయింగ్ 737, బోయింగ్ 747 అవును అలా వచ్చాయి. ఇది 787 సిరీస్, వీటిలోనే డ్రీమ్ లైనర్ అంటారు. సో ఇవి భారతదేశం యొక్క ఎయిర్ ఇండియా తీసుకుంది. అది ఆ తర్వాత ఈ పర్టికులర్ ఫ్లైట్ అంటే భారతదేశంలో ఇంతకు ముందు కూడా సుమారుగా ఒక 10 యాక్సిడెంట్స్ జరిగాయి. మీరు చూసుకుంటే రీసెంట్ గా కొచ్చిన్ కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు బెంగళూరు కావచ్చు, ఆ తర్వాత ఒకసారి బెంగళూరులో జరిగింది. తర్వాత వచ్చేసి చక్రీ దాద్రి అని 2 విదేశీ ఫ్లైట్స్ 2 అక్కడ ఢీ కొట్టుకున్నాయి పంజాబ్. అక్కడ కూడా సుమారుగా 349 మంది చనిపోవడం జరిగింది. ఇలా ఈ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతుంటాయి. ఏదైనా యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఇన్వెస్టిగేషన్ అన్నది చాలా ముఖ్యమైన అంశం. యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అన్న ఒక సంస్థ జరిగిన 30 రోజుల్లో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇవ్వాలి అన్నది ఒక కండిషన్. సో ఈ యాక్సిడెంట్ మీరు తీసుకుంటే జూన్ 12న జరిగింది. ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే ఉందో అది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కి, తర్వాత అహ్మదాబాద్ నుంచి లండన్ లో గ్యాట్విక్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే ప్రక్రియలో అది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కి వచ్చిన తర్వాత కూడా పైలట్స్ ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళు నోట్ చేశారట అందులో. అంటే అది బేసిక్ గా బ్యాక్ సైడ్ లో ఫ్లైట్ లో ఒక చిన్న యూనిట్ ఉంటుంది, అది సరిగా పనిచేయట్లేదు అన్నది వాళ్ళు చేస్తే దాన్ని మళ్ళీ రిపేర్ చేశారు. చేసి ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్విక్ ఎయిర్పోర్ట్ రెడీ అవ్వడానికి సిద్ధమైంది. ఆ తర్వాత ఇద్దరు పైలట్స్ ఎవరైతే ఉన్నారో సుమిత్ సబర్వాల్ అని, ఆ తర్వాత క్లైవ్ కుందర్ అని, వీళ్ళిద్దరూ కూడా బాగా అనుభవజ్ఞులైన పైలట్స్. ఇందులో మెయిన్ తీసుకుంటే మీరు సుమిత్ సబర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆయన సుమారుగా 16,000 గంటల ఫ్లయింగ్ చేసిన వ్యక్తి. తర్వాత ఈ ఫ్లైట్ యొక్క ఇన్స్ట్రక్టర్ కూడా ఆయన, ట్రైనర్. అంటే ట్రైనర్ అంటే చాలా అనుభవజ్ఞులంగానే ట్రైనర్ గా పెడతారు. అదే విధంగా మీరు క్లైవ్ కుందర్ తీసుకున్నా కూడా తను కూడా ఆల్మోస్ట్ 2,000-3,000 గంటల వరకు అతనికి కూడా ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఎప్పుడైనా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే అందులో ఏదైనా డ్రైవరు లేకుంటే మెషిన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. మనం ఏదైనా మామూలు యాక్సిడెంట్ కూడా తీసుకుంటే డ్రైవర్లు 3 గంటలకో 2 గంటలకో రాత్రి ఒకసారి సడన్ గా నిద్ర వస్తుంది, వచ్చినప్పుడు ఆ వెహికల్ వెళ్ళిపోయి యాక్సిడెంట్ గురి అవుతుంది. ఒక్కోసారి డ్రైవర్ బాగా ఉంటాడు కానీ సపోజ్ సడన్ గా టైర్ బరస్ట్ అయింది అనుకో, అప్పుడు కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. ఏదైనా మ్యాన్ అండ్ మెషిన్, ఈ రెండిటిలో ఏం జరిగిందన్నది యాక్సిడెంట్ రిపోర్ట్స్ జనరల్ గా మనం చూసుకుంటాం. సో ఇప్పుడు ఈ 1 నెల తర్వాత ఈ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అన్నది సాధారణంగా ఇవి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, AIIB అంటాం దీన్ని, వీరు రిలీజ్ చేశారు.
ఇదంటే ఇదొక ప్రిలిమినరీ రిపోర్ట్. యాక్చువల్‌గా ఫుల్ రిపోర్ట్ రావడానికి సుమారుగా 3 నెలలు పడుతుంది. కానీ ఇది మ్యాండేటరీగా ఒక నెల లోపలైతే ఈ రిపోర్ట్ ఇవ్వాలి. హ్మ్. అందులో వాళ్ళు ప్రధానంగా గుర్తించిందేంటంటే, ఈ ఫ్యూయల్ స్విచెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫ్యూయల్ స్విచెస్ అన్నవి ఆన్ నుంచి ఆఫ్‌లోకి వచ్చేసాయి. హ్మ్. ఇది ప్రధానమైన కారణం. ఎందుకంటే మీరు యాక్చువల్‌గా విమానం తీసుకుంటే ముందు రన్‌వే నుంచి చాలా స్పీడ్‌గా దాన్ని పరిగెత్తిస్తారు. కరెక్ట్ సార్. అవును. అవును. ఆ స్పీడ్ రావాలి. అవును. ఎప్పుడైతే ఆ స్పీడ్ వచ్చిందో ఆ ఎయిర్ క్రాఫ్ట్‌కి లిఫ్ట్ వస్తుంది. హ్మ్. లిఫ్ట్ వచ్చి అది గాలిలోకి ఎగురుతుందన్నమాట. కరెక్ట్. సో వాళ్ళు 180 నాట్స్ అంటారు. ఇది వచ్చిన తర్వాత లిఫ్టింగ్‌కి అది ఎలిజిబుల్. కాబట్టి ఈ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకున్నా కూడా అది 180 నాట్స్‌కి వచ్చింది. దాని తర్వాత రెగ్యులర్‌గా అది పైకి లేచింది. హ్మ్. సడెన్‌గా చూసుకోగానే ఐ థింక్ ఒక 3 సెకండ్స్‌లోనే ఈ 2 స్విచెస్ ఏవైతే ఉన్నాయో ఫ్యూయల్ స్విచెస్ ఈ 2 కూడా ఆన్ నుంచి ఆఫ్‌లోకి వచ్చేసాయి. హ్మ్. దానివల్ల ఏంటంటే ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది. ఎప్పుడైతే ఫ్యూయల్ సప్లై ఆగిపోతుందో ఇంక ఆటోమేటిక్‌గా ఫ్లైట్ ఇక లిఫ్ట్ ముందుకు వెళ్ళడానికి కష్టం అవుతుందన్నమాట. ఆ లిఫ్ట్ రాదు. దాంతో ఇమ్మీడియేట్‌గా వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉందో దాన్ని ముఖ్యంగా ఈ రిపోర్ట్‌లో మెన్షన్ చేయడింది. వాట్ హ్యాపెండ్ అనలేదు. వై డిడ్ యూ స్విచ్ ఆఫ్? హ్మ్. అంటే ఏం జరిగింది అని మాట్లాడడం ఒకటి. వై డిడ్ యూ స్విచ్ ఆఫ్? ఐ డిడ్ నాట్ డూ. అంటే నేను చేయలేదు. ఇది వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ. సార్. అంటే ఆ ఫ్యూయల్ స్విచెస్ ఆన్ నుంచి ఆఫ్‌లోకి వచ్చేసాయి. హ్మ్. ఈ 2 స్విచెస్ ఎప్పుడైతే ఆఫ్‌లోకి వస్తాయో హ్మ్. ఫ్లైట్‌లో ఒక కొత్త సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇంజిన్ పవర్ ఆగిపోతుందో ఇంజిన్ మొత్తం సిస్టమ్స్ అన్నీ కూడా పనిచేయవు. ఆ! సార్. దానికోసం ఒక ర్యాట్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ! ర్యాట్. సార్. దీన్ని ఏమంటారంటే రామ్ ఎయిర్ టర్బైన్ అంటారు. హ్మ్. అంటే అదేమవుతుందంటే అది టెయిల్ దగ్గర ఉంటుంది. అది వెంటనే కిందికొచ్చి అదొక చిన్న విండ్ మిల్ లాగా పనిచేస్తుంది. అంటే అది తిరుగుతూ ఎలక్ట్రిసిటీ డెవలప్ చేస్తుంది. కానీ ఈ ర్యాట్ ఇక్కడ కూడా అది ఓపెన్ అయింది కానీ ఆల్టిట్యూడ్ చాలా తక్కువ. ఓకే. 600 మీటర్లు అనుకుంటా. అక్కడి వరకే వెళ్ళింది. అదే మిడ్ ఫ్లైట్‌లో ఉన్నప్పుడైతే అది ఆటోమేటిక్‌గా బాగా పనిచేసి దానికి కావాల్సినంత సప్లై అందించగలదు. కాబట్టి ర్యాట్ సిస్టమ్ ఆన్ అయింది. ర్యాట్ సిస్టమ్ ఎప్పుడు ఆన్ అవుతుందంటే 2 ఇంజిన్స్ ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయితాయో, ఎప్పుడైతే ఈ స్విచెస్ రన్ నుంచి కట్ ఆఫ్‌కి వచ్చేసాయో వెంటనే ఇది స్టార్ట్ అయింది. హ్మ్. హ్మ్. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు మొదటి ఇంజిన్‌ని మళ్ళా రన్‌లోకి తీసుకొచ్చారు. తర్వాత రెండవ ఇంజిన్‌ని కూడా ఇంకొక 4 సెకండ్‌లో రన్‌లోకి తీసుకొచ్చారు. ఓకే. కానీ ఏమైందంటే ఆ టైం సఫిషియెంట్‌గా సరిపోలేదు. సరిపోలేదు. ఎందుకంటే విమానం చాలా తక్కువ హైట్‌లో ఉంది. సపోజ్ అదే ఇంకొంచెం హైట్ పికప్ అయ్యుంటే వీటన్నిటిని కూడా సర్దుబాటు అయ్యేది. కానీ ఆ సర్దుబాటు అవ్వలేకపోయింది. దాంతో ఫైనల్‌గా ఆయన మేడే అని అనౌన్స్ చేయడం, ఆ తర్వాత ఏమి రెస్పాన్స్ రాకపోవడం, ఆ తర్వాత వెళ్లి ఫైనల్‌గా గుద్దుకొని సుమారుగా రె ఆహ్, ఆహ్, టోటల్‌గా 260 మంది ఆన్ బోర్డ్‌లో ఉన్న 242లో ఒకతను బతికాడు. అవును సార్. 241 మంది చనిపోయారు. తర్వాత 19 మంది ఆ హాస్టల్‌లో ఎవరైతే పిల్లలున్నారో వాళ్ళలో 19 మంది చనిపోయారు. ఇలా 260 మంది ఫైనల్‌గా ఇందులో చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ బేసిస్ మీద మనం ఒక కన్క్లూజన్‌కైతే రాలేం. రాలేము. యెస్. చాలా మంది అనడం ఏంటంటే, కంపెనీని రక్షించడానికి పైలట్స్ మీద తోసేస్తున్నారన్నది ఒక వాదన అవును మొదలు. సార్. అది వినిపిస్తోంది. అది బలంగా విన్ వినపడుతోంది. ఎందుకంటే బోయింగ్ అన్నది చాలా పెద్ద సంస్థ. బోయింగ్ సంస్థ మీరొకసారి చూసుకుంటే బోయింగ్ చరిత్రలో గూడా ఒకసారి వెళ్తే 2018, 2019లో బోయింగ్ 737 మాక్స్ ఇవి 2 యాక్సిడెంట్లు జరిగాయి. ఓకే. ఆ! ఒకటి ఇండోనేషియాలోను, రెండవది ఇథియోపియాలో. ఒక 6 నెలల తేడాలో జరిగాయి. జరిగినప్పుడు అక్కడేంటంటే ఒక సిస్టమ్ ఎంకాస్ అని ఒక సిస్టమ్ ఉంది. ఆ ఎంకాస్ సిస్టము సరిగా పనిచేయలేకపోవడం వల్ల, ఆ విషయాల గురించి పైలట్స్‌కు ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల ఆ 2 యాక్సిడెంట్స్ జరిగాయి. చాలా పెద్ద పెట్టున ఐ థింక్ ఒక దాంట్లో 319 మంది అనుకుంటాను. ఇంకో దాంట్లో సుమారుగా 250 మంది. ఆ విధంగా 6 నెలల గ్యాప్‌లో చనిపోయారు. అప్పుడు ప్రధానంగా గుర్తించిందేంటంటే ఈ ఎంకాస్ అంటే మాన్యూవరింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆగ్యుమెంటేషన్ సిస్టమ్ అన్నది ఒక సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు గానీ దాని గురించి మాన్యుయల్స్‌లో ఎక్కడా రాయలేదు. పైలట్స్‌కు ట్రైనింగ్ గూడా ఇవ్వలేదు. అప్పుడు ఏం చేశారంటే ఈ మొత్తం ఫ్లైట్స్‌నన్నిటిని కూడా గ్రౌండ్ చేశారు. చేసి పైలట్స్‌కి తర్వాత మాన్యుయల్స్‌లో ఈ సిస్టమ్ గురించి రాశారు. ఓకే. సో, అది అంటే బోయింగ్ సంస్థ యొక్క ఒక బుక్ ఒకటొచ్చింది. 'బోయింగ్ వర్సెస్ ఎయిర్ బస్' అని హ్మ్. ఒకాయన హ్మ్. రాసాడు. ఆ బుక్‌లో చదువుతుంటే ఈ విషయాలు తెలుసుకున్నాను. హ్మ్. ఎంకాస్ సిస్టమ్ అన్నది. ఓకే. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే 2018వ సంవత్సరంలో మళ్ళా ఒక ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశారు. FAA ఫెడరల్ ఇది ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. సార్. వాళ్ళేమన్నారంటే కొన్ని కేసుల్లో ఈ ఫ్యూయల్ స్విచ్ ఏదైతే ఉందో అది హ్మ్.
నుంచి కట్ ఆఫ్ కు వెళ్ళిపోయాయి 2-3 ఇన్స్టాన్సెస్. సో దీని గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక అడ్వైజరీ పంపించడం జరిగింది. అన్ని బోయింగ్ ఏ కంపెనీలైతే బోయింగ్ ఫ్లైట్స్ కొన్నారో, ఓకే. ఎయిర్ క్రాఫ్ట్స్ కొన్నారో వాళ్ళందరికీ. కానీ ఇప్పుడు మనకు బయటికి వస్తున్న విషయం ఏంటంటే ఎయిర్ ఇండియా వాళ్ళు దీని గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు అన్నారు. అంటే వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే ఇది కేవలం ఒక అడ్వైజరీనే. ఇట్ ఈస్ నాట్ ఎ మస్ట్. ఒక సలహా ఇచ్చారు. అది వెంటనే పాటించాలి అని వాళ్ళు కంపల్సరీ అని ఎక్కడా పెట్టలేదు కాబట్టి మేము చూడలేదంట. యాక్చువల్‌గా మీరు చూసుకుంటే ఈ ఫ్యూయల్ రన్ అండ్ కట్ ఆఫ్‌లో అది జస్ట్ ఒక చెయ్యి తగిలితే కిందకొచ్చే స్విచ్‌లు కావా? కావు సార్. అవును. గార్డెడ్ స్విచెస్. గార్డెడ్ స్విచెస్. మీరు యాక్చువల్‌గా దాన్ని కొంచెం పుల్ చేసి దాన్ని తీయాలి. అనాలి. లేకపోతే రాదు. నేను చూసాను లేకపోతే సార్. రాదు. అవును. యాహ్! అవును. అది చూసుంటారు. హ్మ్. కాబట్టి ఈ 2018లో ఇచ్చిన అడ్వైజరీని ఎందుకు ఫాలో అవ్వలేదన్నది కూడా ఒక చర్చ వస్తుంది. సపోజ్ దాన్ని గనుక మనం చూసి ఈ స్విచెస్ యొక్క డిఫెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని గనుక అడ్జస్ట్ చేసుంటే ఇది జరిగిండేది కాదు అన్నది ఇంకొక వాదన. సో ఈ విధంగా తీసుకుంటే ప్రస్తుతానికి వచ్చింది కూడా ప్రిలిమినరీ రిపోర్టే. అందుకనే ఈవెన్ రామ్మోహన్ నాయుడు గారు కూడా అదే మాట్లాడారు. అవును. అవును. ప్రస్తుతం వచ్చింది ఇది ప్రిలిమినరీ రిపోర్టే. కాబట్టి దీని నుంచి ఏ విధమైన కన్క్లూషన్స్ రాకండి. లెట్ అస్ వెయిట్ ఫర్ ది ఫైనల్ రిపోర్ట్. ఫైనల్ రిపోర్ట్ వచ్చాక దీని గురించి మనం చూద్దాం అన్నది చెప్పారు. కానీ ఇన్ బిట్వీన్ ఈ వాళ్ళు ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ లో కూడా ఈ 2 విషయాల గురించి చెప్పారు. కానీ ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏ సంభాషణ జరిగిందని అది చెప్పలేదు. ఎక్కడా లేదు. అవును సార్. వై డిడ్ యూ కట్ ఆఫ్? ఐ డిడ్ నాట్ డూ. ఐ ఈ డిడ్ నాట్ 2 డూ. పెట్టడం వల్ల ఏంటంటే డౌట్ వచ్చింది. అవును సార్. ఆ తర్వాత ఏంటి? ఫ్లైట్ లోకి ముందు ఎక్కే ముందు ఈ ఇద్దరు పైలట్స్ కి సఫిషియెంట్ రెస్ట్ ఉందా అని చూస్తారు. తర్వాత వీళ్ళది ఏమన్నా ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కానీ బ్రెత్ అనలైజర్ టెస్ట్ కూడా చేయాలి వీళ్ళిద్దరికి. ఓకే. ఇవి కూడా చేశారు. అంటే ఓకే. సపోజ్ ఎవరైనా ఈ డ్రింక్స్ అవి తీసుకుంటే దాని ఎఫెక్ట్ పోవాలి. సపోజ్ ఈ బ్రెత్ అనలైజర్ లో ఏదైనా కంటెంట్ కనపడితే వాళ్ళకి మళ్ళా ఫ్లైట్ లోకి ఎక్కనివ్వరు. సో ఈ ఓకే. 2 టెస్టులు కూడా వాళ్ళు అంటే సఫిషియెంట్ రెస్ట్ ఉంది. ఎందుకంటే ముందు రోజు రాత్రే వాళ్ళు ఐ థింక్ అహ్మదాబాద్ నుంచి వచ్చారనుకుంటాను. ఓహ్! అహ్మదాబాద్‌కి వచ్చారు. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు సఫిషియెంట్ రెస్ట్ ఉంది. ఆ తర్వాత బ్రెత్ అనలైజర్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. ఇద్దరికీ సఫిషియెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ తర్వాత కో పైలట్ ఈ క్లైవ్ కుందర్ ఎవరైతే ఉన్నారో ఆయన యాక్చువల్‌గా ఫ్లైట్‌ని రన్ చేస్తున్నారు. తర్వాత సుమిత్ సబర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆయన మానిటర్ చేస్తున్నాడు. ఇది జనరల్‌గా ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీలో మనకు తెలిసిన అంశం. ఆ తర్వాత ఈ ఇద్దరిలో ఎవరితో మాట్లాడారన్నది కూడా క్లారిటీ లేదు. వన్ లేదు. పైలట్ సెడ్ అవును సార్. ఎవరెవరితో ఐ మాట్లాడారో డిడ్ యూ క్లారిటీ స్విచ్ లేదు. ఆఫ్. ది అదర్ సెడ్ హి డిడ్ నాట్ డూ సో. కాబట్టి ఇది మనకు ప్రిలిమినరీ రిపోర్ట్ లో ఉన్న అంశాలు. తర్వాత ర్యాట్ ఓపెన్ అవ్వడం. యాహ్! సార్. ఆ తర్వాత ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిస్టమ్ లో కూడా ఏదైనా ఫాల్ట్ ఉందా లేకపోతే సాఫ్ట్‌వేర్ లో ఏమైనా జరిగిందా అన్నది కూడా ఇంకొకటి ఇప్పుడు జరుగుతోంది ఇన్వెస్టిగేషన్ లో. ఆ టెయిల్ ఎండ్ ఎలక్ట్రిక్ ఫైర్ తర్వాత రేర్ బ్లాక్ బాక్స్ డ్యామేజ్ ఈ రెండిటి గురించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని నేను విన్నాను. కాబట్టి మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఈ బోయింగ్ కంపెనీ నుంచి వచ్చిన ఈ అడ్వైజరీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వకపోవడం. ఆ తర్వాత వచ్చేసి ఆ రోజు ఏం జరిగింది ప్రధానంగా. మొదట్లో చాలా మంది ఏమనుకున్నారంటే ఈ బర్డ్ హిట్ అయిందేమో అని కూడా అనుకున్నారు. అవును సార్. అవును. అవును. బర్డ్ హిట్ కూడా ఒక కారణం. మీరు యాక్చువల్‌గా చూస్తే హడ్సన్ రివర్ మీద ఒకసారి కెప్టెన్ సలీ అని అతను బ్రహ్మాండంగా దించుతాడు. యాక్చువల్‌గా 2 ఇంజిన్‌లు కూడా ఫెయిల్ అయిపోతాయి బర్డ్ హిట్ వల్ల అమెరికాలో. న్యూయార్క్ నగరంలో. సో ఆయన చాలా చాకచక్యంగా హడ్సన్ రివర్ మీద ల్యాండ్ చేస్తాడు. అందులో ఇట్ ఈస్ ఎ గ్రేట్ దిస్ థింగ్ అన్నమాట. సో ఆ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఇందులో బర్డ్ హిట్ కి ఎటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇంజిన్స్ పనిచేస్తున్నాయి. ఓన్లీ ఈ స్విచ్ అన్నది రన్ నుంచి కట్ ఆఫ్ కు రావడం వల్ల తర్వాత టైం తక్కువగా దొరకడం వల్ల ఆ తర్వాత ఫ్లైట్ చాలా తక్కువ ఎత్తులోనే అది అవ్వడం వల్ల ఇవన్నీ కలిపి ఫైనల్ గా ఇంకొకటి ఆ ప్లేస్ లో బిల్డింగ్ ఉండటం వల్ల. ఇంకంతే. ఇవి ఇప్పుడు మనం చూసుకుంటే మీరు చూడండి యాక్చువల్‌గా బాంబేలో ఎప్పుడైనా మీరు ఎళ్లారో లేదో తెలీదు గానీ బాంబే యెస్. ఎయిర్‌పోర్ట్‌లో మీరు దిగితే ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో చుట్టూ ఇళ్ళే. అవును సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇళ్ళే. కంపారిటివ్‌లీ మనదే బెటర్ సార్. మన మందే శంషాబాదే బెటర్. మంచిగుంటది. యాహ్! చుట్టూరు శంషాబాద్ ప్యాడీ బెటర్. ఫీల్డ్స్ ఉంటాయి. యాక్చువల్‌గా దాంట్లో ఏంటంటే కోన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫ్లయింగ్ కోన్ అంటాం అది. అందులో ఓకే. ఏమి అబ్‌స్ట్రక్షన్స్ ఉండకూడదు. తర్వాత హై రైజ్ బిల్డింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా దాని మీద ఈ లైట్స్ అవి పెడతారన్నమాట. హ్మ్. లైట్స్ ఉంటాయి. సో వాట్ల వల్ల పైలట్‌కి తెలుస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ రోజు కూడా 2 సంఘటనలు జరిగాయి. అంటే ముఖ్యంగా ఈ వెదర్ వల్ల అవును అంటే సార్. బాంబేలో కూడా ఈ రన్‌వే మీద వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల స్కిడ్ అవ్వడం. స్కిడ్ అయింది. తర్వాత ఇదే బోయింగ్ ఇదే ఫ్లైట్ మొన్న అమెరికాలో కూడా వాళ్ళ డెల్టా ఎయిర్‌లైన్స్‌లో కూడా ఒక ఇంజిన్‌కి మళ్ళా ఇది ఫైర్ అయింది. మంటలు అంటుకుంది. మంటలు అంటుకున్నాయి సార్. అవును. దానివల్ల కూడా దాన్ని దించారు.
కానీ పైలట్స్ జనరల్ గా నేను కూడా చాలా మంది పైలట్స్ ఎప్పుడైనా కనపడితే కూడా అడుగుతుంటాను. కాదు. వారు కూడా అదే చెప్తారు. ఒక సఫిషియంట్ హైట్ గనక మనం వెళ్తే ఆ తర్వాత మనకు మాన్యూవరింగ్ కి టైం దొరుకుతుంది. కానీ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ అని చెప్తారు వాళ్ళు ఎప్పుడు కూడా. ఆ తర్వాత ఏంటంటే టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఆటో పైలట్ లోకి వచ్చేస్తే మోస్ట్లీ సిస్టమ్సే నడిపిస్తాయి. ఓకే. టేక్ ఆఫ్ ల్యాండింగ్ అన్నది పైలట్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ సార్ కొంత ఏమని వినిపిస్తుందంటే పైలట్‌దే తప్పిదం ఉంది. అతనికి మెంటల్ కండిషన్ బాగలేక అతను అలా చేశాడని. తర్వాత ఏమో అతను కొన్ని ఇన్‌ఫ్లుయెన్సెస్‌కి లోనయ్యాడు అని ఇలా మాట్లాడుతున్నారు సార్. మరి అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇంకా సోషల్ మీడియా వచ్చాక ఏంటంటే ప్రతి ఒక్కరు వారి వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. యాక్చువల్ గా మీరు పైలట్ అసోసియేషన్ దీన్ని తీవ్రంగా ఖండించింది. యెస్ సార్. అవును. పైలట్ అసోసియేషన్స్ వాళ్ళు ఈ విధంగా ప్రిలిమినరీ రిపోర్ట్ తెచ్చి మీరు మొత్తం బ్లేమ్ మా పైలట్స్ మీద వేసి ఆ కంపెనీని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్న దాకా కూడా వెళ్ళారు. అవును. అవును. సో ఆ విధంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే తర్వాత ఎంక్వైరీ కమిటీలో కూడా ఒక పైలట్ ఉండాలని కూడా డిమాండ్ చేస్తున్నారంట సార్. వాళ్ళు కూడా అన్నారు. అంటే ఈ పైలటింగ్ అనుభవం లేని వాళ్ళు ఎంక్వైరీ కమిటీలో ఉన్నారు. యాక్చువల్ గా ఒక ట్రైన్డ్ పైలట్ ఉంటే అతను చెబుతాడు ఎట్లా జరుగుతుంది అన్నది. కాబట్టి అది కూడా ఒక లూప్ హోల్ గా పైలట్ అసోసియేషన్ కూడా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా కూడా ఈ ఎంక్వైరీ అన్నది ఇంపార్షియల్ గా జరగాలి. కరెక్ట్ సార్. ఎవరిని రక్షించాలి, ఎవరిని ఇది చేయాలన్న భావనలతో కాకుండా అసలు ఏం జరిగింది అని తెలిస్తే దాన్ని బట్టి ఏంటంటే ఇంకా రాబోయే కాలంలో ఈ ఫ్యూయల్ స్విచెస్ ఏవైతే ఉన్నాయో వీటిని గనక మనం సక్రమంగా చేయగలిగితే ఇంకా మనం ఇట్లాంటి డిజాస్టర్ అవాయిడ్ చేయొచ్చు. కరెక్ట్ చెప్పారు. కాబట్టి ఈ బ్లేమ్ గేమ్ లో ఎప్పుడు కూడా ఫైనల్ గా రాబోయే కాలంలో ప్రయాణికులను బలిపెట్టకూడదు. అది ముఖ్యంగా గమనించాల్సిన అంశం. ఎందుకంటే ఈ రిపోర్టు రాగానే మీరు చూస్తే బోయింగ్ షేర్స్ బ్రహ్మాండంగా ఎక్కిపోయి అవును. ఓ 10% 15% బోయింగ్ షేర్స్ పెరిగాయంట సార్. అవును. యాక్సిడెంట్ జరిగినప్పుడు తగ్గాయి. అవును. కరెక్ట్. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ రిపోర్ట్ రాగానే ఎలా సోషల్ మీడియాలోనే జరిగిందంటే పైలట్ తప్పిడడం వల్ల ఇది జరిగింది. బోయింగ్ కంపెనీ ఎయిర్ క్రాఫ్ట్ లో ఏ ప్రాబ్లమ్ లేదని. సో ఈ విధంగా మార్కెట్ మీద తర్వాత వచ్చేసి ఈ విధంగా ఇవన్నీ కూడా ప్రభావాలు ఉంటాయి. కాబట్టి లెట్ us వెయిట్ ఫర్ ది ఫైనల్ రిపోర్ట్. వచ్చిన తర్వాత మనం ఫైనల్ గా చూద్దాం అన్నది మనం గమనించాలి. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, ఈ మొత్తం ఇన్సిడెంట్ లో ఎపిసోడ్ లో పైలట్ ఒకవేళ తనకు తానే ఆపితే తాను కూడా చనిపోతానని తెలుసు కదా, ఎందుకు ఆపుంటారు అనేది అదొక్కటే నాకు అర్థం కావట్లేదు. జనరల్ గా ఏంటంటే ఈ సూసైడ్ బాంబర్స్ ఉంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 9/11 తీసుకుంటే అమెరికాలో ట్విన్ టవర్స్ ఒసామా బిన్ లాడెన్ ప్రేరేపితమైన 9/11 ఇన్సిడెంట్ లో వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ గా ఉన్నారంటే వాళ్ళు సూసైడ్ బాంబర్స్ వాళ్ళంతా కూడా దే ఆర్ రెడీ టు ఫోర్గో దేర్ లైఫ్స్. జిహాదీస్ అంటే వాళ్ళందరికీ కూడా ఫ్లైట్ ట్రైనింగ్ ఇచ్చి అక్కడ వాటిని కంట్రోల్ తీసేసుకుని హైజాక్ చేసి వచ్చి కొట్టారు ట్విన్ టవర్స్. మీరు అమెరికాలో చూస్తే 9/11 లో జరిగింది, సెప్టెంబర్ 11 లో జరిగిన అంశం చూస్తే అక్కడ పైలట్స్ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా వెళ్లి కొట్టారు. కానీ ఇక్కడ ఈ పైలట్స్ మరి అలా ఉన్నప్పుడు మళ్ళా దీన్ని రన్ నుంచి స్విచ్ ఆఫ్ నుంచి మళ్ళా రన్ లోకి తీసుకొచ్చారు. కరెక్ట్. ఇది లాజికల్ పాయింట్ సార్. కరెక్ట్. మరి అలాగా అంటే వాళ్ళు ఇంకా దాన్ని ఇద్దరు కొట్టుకొని ఉండాల్సింది. యాక్చువల్ గా కొట్టుకొని అది స్విచ్ ఆఫ్ లోనే ఉండాలి. కరెక్టే కదా. మళ్ళా దాన్ని రన్ లోకి తీసుకొచ్చారు కానీ టైం సరిపోలేదు. ఆ తర్వాత వచ్చేసి ఆ విధంగా జరగడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. కాబట్టి ఈ మొత్తాన్ని పైలట్స్ మీద రుద్దడానికి ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో అది కూడా సబబు కాదు. ట్రూత్ ఏదో బయటికి రావాలి, నిజమేదో బయటికి రావాలి. అదే నిజమైన ఇన్వెస్టిగేషన్ అవుతుంది ఎప్పుడు కూడా. అంటే సార్ ఇందులో ఇంకొకటి కూడా, ఒక పైలట్ చేసి ఉండొచ్చు, ఒక పైలట్ నార్మల్ గానే ఉండొచ్చు అని కదా. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు కదా. ఆయన ఏమన్నాడు, వై డిడ్ యూ కట్ ఆఫ్ అన్నాడు, ఐ డిడ్ నాట్ డూ అన్నాడు. అంటే ఇద్దరి యొక్క ఎవరి ప్రమేయం లేకుండా జరిగిందన్నది అది కూడా నిష్కర్ష తీయొచ్చు మనం దాంట్లో. అంతేలే సార్. అవును, మొత్తం తీయాలి. కాన్వర్జేషన్ కొంచెమే బయటకు వచ్చింది. కాన్వర్జేషన్ ఆ ఒక్క పోర్షన్ ఇచ్చేసరికి ఈ విధమైన డౌట్లు వస్తున్నాయి. కరెక్ట్ సార్. కరెక్ట్. అంటే వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని రిస్టోర్ చేయడానికి ట్రై చేశారు. ఒకటి చేశారు, ఇమీడియట్ గా 3 seconds లో ఇంకోటి కూడా చేశారు. కానీ ఆ హైట్ సఫిషియెంట్ అవ్వలేదు, మళ్ళీ రీకూప్ అవడానికి సరిపోలేదు. దాంతో మొత్తం కంట్రోల్ పోయింది. మెంటల్ కండిషన్ బాగాలేదని కూడా అన్నారు సార్. అది అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఫ్లైట్ లోకి రాణిస్తారా, అసలు వస్తారా? మామూలుగా వీళ్ళు రెగ్యులర్ చెకప్స్ అవుతుంటాయి. వీళ్ళందరూ పైలట్స్ రెగ్యులర్ చెకప్స్ అవుతుంటాయి. వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. వాళ్ళు చెబుతుంటారు, మేము కొద్దిగా వెయిట్ పెరిగినా కూడా దాంట్లో చాలా మమ్మల్ని ఆఫ్ చేసేస్తారు. కాబట్టి వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత జిమ్, తర్వాత మిగతా ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా చేయాలి. వాళ్ళందరూ సఫిషియెంట్ స్లీప్ ఉండాలి. చాలా కండిషన్స్ ఉంటాయి వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళ చేతుల మీద ఎంతో వందల మంది ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళ ప్రాణంతో పాటు. కాబట్టి ఇవి ఏదో సూసైడ్ అటాక్, అంతకు ముందు కూడా ఏదో ఫ్యూయల్ కంటామినేషన్ జరిగింది. టర్కీ కంపెనీ వాళ్ళు దీన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు, కింద వాళ్ళే ఆఫ్ చేశారు. చాలా వచ్చాయి, అవన్నీ చాలా వచ్చాయి. కానీ అవన్నీ కూడా రూల్ అవుట్ చేసి ఫైనల్ గా ఇప్పుడున్న ఈ 2018 లో ఉన్న ఈ పర్టికులర్
రన్ అండ్ కట్ ఆఫ్ వీటిలలో ఉన్న ప్రాబ్లము, ఆ అడ్వైజరీ. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆ ఫ్లైట్ లో సడన్ గా ఈ స్విచెస్ రన్ నుంచి కట్ ఆఫ్ కి రావడం, ఇది ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం. సో చూద్దాం, లెట్ us see what is అంతే the సార్, final కరెక్ట్. outcome అని. చూద్దాం మొత్తం స్పెక్యులేషన్స్ వచ్చేసరికి కానీ క్లారిటీ రాదు. అవును సార్. స్పెక్యులేషన్స్ కాకుండా ఫైనల్ అనాలిసిస్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.